శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2వ సంవత్సరమున యాతన ఆవహించగా శిశువుకు యాతన కలుగును, రోదనాధికం ఉండును. శాంతి కొరకై వెనుకటి వలె స్నానాధికం చేయించి తిలమాంస మజ్జాలు బలిగా ఇవ్వాలి. 3వ సంవత్సరాన రోదనీగ్రహి ఆక్రమించగా కంపము, రోదనము, రక్తమూత్రము కలుగును. ఇందు నిమిత్తమై గుడోదన తిలాపూపములో తిలపిష్టముతో చేసిన ప్రతిమ దానం చెయ్యాలి. శిశువుకు తిలమిశ్ర జలంతో స్నానం చేయించి పంచపత్రములతోనూ రాజఫలత్వతోనూ ధూపం వేయాలి. 4వ వర్షాన చటక అనుగ్రహి బాలునికి జ్వరము, వాపు, అన్ని అవయవాలందు నొప్పి కలుగును. చటక నిమిత్తమై వెనుక చెప్పిన పదార్థాలను తిలలను బలి ఇచ్చి బాలకునికి స్నానం చేయించి ధూపం వెయ్యాలి. 5వ వర్షమున గ్రహించగల బాలునకు జ్వరము, భయము, అంగశైథిల్యము కలుగును. చంచల కొరకై అన్నము మొదలైనవి బలి ఇచ్చి బాలునికి మేషశృంగములతో ధూపం వెయ్యవలెను. పలాస, ఉదుంబర, అశ్వత్థ, వట, బిల్వదళములు కలిసిన జలముతో వానికి స్నానం చేయించాలి. 6వ సంవత్సరాన ధావని అనుగ్రహించి ఆక్రమించబడిన బాలుని శరీరము నీరసమై ఎండిపోవును. ప్రతి అవయవమందును పీడ కలుగును. 7 దినముల వరకు వెనుక చెప్పిన పదార్థములు బలి ఇచ్చి బాలకునికి భృంగరాజంతో స్నానం చేయించి ధూపం వెయ్యాలి. 7వ సంవత్సరమున యమున అనుగ్రహి ఆవహించిన పిల్లవానికి వాంతులు, మాట లేకపోవుట, ఎక్కువ నవ్వుట, ఏడ్చుట కలుగును. మాంస, పాయస, మద్యాదులు బలిచ్చి స్నానం చేయించి ధూపం వెయ్యాలి. 8వ సంవత్సరాన జాతవేద ఆవహించగా బాలుడు నిరాహారుడై ఏడ్చును. కృసర, ఆపూప, దధ్యాదులు బలిగా ఇచ్చి స్నానం చేయించి ధూపం వెయ్యాలి. 9వ వర్షంన కాల ఆవహించగా భుజం కొట్టుకొనుట, గర్జనం, భయం కలుగును. కృసర, ఆపూప, సక్తు, కుల్మాష పాయసములు బలిగా ఇవ్వాలి. 10వ సంవత్సరాన కలహంస ఆవహించగా దాహం, కృశత్వం, జ్వరం కలుగును. 5 దినములు పౌలిక, దధి, అన్నములు బలిగా ఇవ్వాలి. వేపాకుల ధూపం, కుష్ఠలేపనం చెయ్యాలి. 11వ సంవత్సరాన దేవదూతి ఆవహించగా బాలుడు నిష్ఠూరముగా పలుకును. వెనుకటి వలనే బలి ఇచ్చి లేపాధికం చెయ్యాలి. 12వ సంవత్సరాన బలిక ఆవహించిన బాలుడు శ్వాసరోగంతో బాధపడను. వెనుకటి వలనే బలి, లేపాధికం చెయ్యాలి. 13వ సంవత్సరాన వాయవ్య ఆవహించిన బాలునికి ముఖ రోగ, అంగ శైథిల్యములు కలుగును. రక్తాన్న, గంధమాల్యాదులు బలి ఇచ్చి బాలునికి పంచదళములతో స్నానం చేయించాలి. రాజీ, నింబదళములు, ధూపము వెయ్యాలి. 14వ సంవత్సరాన యక్షిని ఆవహించగా శూల, జ్వర, దాహాదులు కలుగును. మాంసభక్షాదులతో బలి ఇవ్వాలి. శాంతి కొరకై స్నానాధికం కూడా వెనుకటి వలనే చేయించాలి. 15వ సంవత్సరాన ముండికాగ్రహి ఆవహించిన బాలునికి సర్వదా రక్తస్రావం కలుగును. దీనికి చికిత్స చేయించకూడదు. 16వ సంవత్సరం వానరి ఆవహించిన బాలుడు నేలపై పడిపోవను. నిద్ర, జ్వరాలతో బాధపడను. 3 దినములు పాయసాదులు బలిగా ఇచ్చి స్నానాధికం వెనుకటి వలనే చేయించాలి. 17వ సంవత్సరంన గంధవతి ఆవహించగా బాలకుని శరీరంలో ఉద్వేగం కలుగును. అతడు ఎక్కువగా ఏడ్చెను. కుల్మాషాధికము బలిగా ఇచ్చి వెనుకటి వలనే స్నానధూప లేపనాదులు చెయ్యాలి. దినదేవత, పూతన, వర్షదేవత, సుకుమారిక, ఓం నమః సర్వమాతృభ్య మొదలు రుద్రో జ్ఞాపయతి వరకు ఉన్న మూలోక్త మంత్రం సర్వకామప్రదం. దీన్ని బాల గ్రహశాంతికై ఉపయోగించాలి. ఓం నమో భగవతి మొదలు వసవస వరకు ఉన్న మూలోక్త మంత్రాన్ని రక్షార్థమై బలిదాన సమయాన పఠించాలి. బ్రహ్మ, విష్ణువు, శివుడు, స్కందుడు, గౌరీ, గణాదులు రక్షింతురుగాక. జ్వరదాహంతో బాధపడుతున్న పిల్లవాడిని విడచెదరుగాక. ఈ మంత్రం కూడా బాలగ్రహ నివారకం. ఓం శాంతి శాంతి శాంతి.